హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ రెసిపీస్. ఈ వీడియోలో ఇంత పొడి పొడిగా ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? అది కూడా వాటర్ గానీ, రవ్వ మరియు బియ్యం పిండి అవేమీ యూజ్ చేయకుండా హెల్తీగా ఈ ఉప్మా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పొడి పొడి లాంటి ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అది కాకుండా 5 మినిట్స్‌లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, ఇది కేవలం బ్రేక్‌ఫాస్ట్‌కే కాకుండా స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే అసలు మనకు చట్నీ గానీ, సాంబార్ గానీ, ఎటువంటి కెచప్స్ అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇలాగే మనం లాగించేయొచ్చనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ అంటేనే చాలా హెల్తీ కాబట్టి, ఈ విధంగా హెల్తీగా చేసుకోవాలి కాబట్టి బ్రౌన్ బ్రెడ్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీకు నచ్చినట్లయితే సాల్ట్ బ్రెడ్ లేదా మైదా బ్రెడ్ కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా మనకు కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకొని, ఈ విధంగా అంతా మనం బ్రౌన్ బ్రెడ్ అయితే మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలండి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు తినడానికి అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. ఇక్కడ నేను జస్ట్ 2 మెంబర్స్ కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఈ విధంగా చేస్తున్నానండి. జస్ట్ ఇలా ఈ విధంగా అంతా మనం తుంచి మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న దాన్ని మనం మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలండి. ఎక్కువగా బరగ్గా చేయకుండా చాలా మెత్తటి పౌడర్ చేసుకోండి. చాలా బావుంటుంది తినేటప్పుడు. చూడండి, పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలి. చాలా పొడిగా ఉండాలి. అప్పుడు చాలా బావుంటుంది చేసేటప్పుడు. అంతా మనం ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పెనం పెట్టుకున్నానండి. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర మరియు సాసులైతే యాడ్ చేస్తున్నానండి. బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో అయితే కొద్దిగా నల్ల ఉద్దిపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉద్దిపప్పు లేదా శనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఇక్కడైతే నేను కేవలం ఉద్దిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మాటండి. ఈ మధ్య కాలంలో చాలా చోట్లయితే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. మనం ఒక్కటి మాట్లాడితే 4గా మాట్లాడి క్రియేట్ చేస్తారండి. అలా ఎందుకండి? మనం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అలా ఉండాలండి మాటల్లో మాత్రం. ఎక్కువగా మనం మాట్లాడినట్లయితే మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర మనం అలుసైపోతామండి. అంతేకాకుండా మనం ఎక్కువగా మాట్లాడినట్లయితే మన మెమరీ పవర్ అనేది తగ్గిపోతుందనమాట. మనం ఏదైనా చేసే పని కూడా మన వల్ల అవ్వదండి. అలా మనం తక్కువ మాట్లాడినట్లయితే చాలా ఎక్కువ పనులే చేస్తాము. ఆలోచనలు కూడా అంత పెద్దగా ఉంటాయండి. అందుకే మాటలనేవి చాలా తక్కువ మాట్లాడాలి. నేనైతే చాలా చాలా తక్కువండి. ఇంటి నుంచి బయటే వెళ్ళను. ఇంట్లోనే ఎక్కువ పనులుంటాయి. అంతేకాకుండా నా లైఫ్, నా ఫ్యామిలీ అంతే అండి. ఇంకొకరి జీవితం మనకు ఎందుకండి? మన లైఫే మనకు మోయలేని ఒక పెద్ద బరువండి. అందువల్లే మాటలైతే చాలా తక్కువే మాట్లాడండి. అండ్ నా మాట ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే నేను కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రై చేసే కడాయి ఐరన్ కడాయి అండి. చాలా తక్కువ ప్రైస్‌కి అండ్ క్వాలిటీ కూడా చాలా బావుందండి. తొందరగా వేడవుతుందనమాట. బయట ఆన్‌లైన్‌లో తీసే ఐరన్ కడాయిస్ కంటే ఇది చాలా తొందరగా వేడవుతుంది. అండ్ కాస్ట్ కూడా తక్కువండి. దీని వీడియోస్ కావాలంటే నా ముందు వీడియోలో ఉంది. మన ఛానెల్‌లో ఉంది చూసుకోండి. చెక్ చేసుకోండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది మీకు కూడా. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కు తగ్గట్టు సాల్టు, కొద్దిగా పసుపయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇదేది ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని జస్ట్ ఇలా 1 మినిట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే మసాలాస్ వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఈ విధంగా పౌడర్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇందులో అయితే ఇలా యాడ్ చేసేటప్పుడు కొద్దిగా కూడా వాటర్ అయితే యాడ్ చేసే అవసరమే లేదండి. అసలు మనము ఉప్మా అంటేనే వాటర్‌తో ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం కదా! అలాంటిది ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఈ విధంగా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్‌లో. అంటే స్నాక్‌గా గానీ, లేదా ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఈ విధంగా కేవలం ఒక బ్రెడ్‌తో చాలా ఈజీగా ఈ విధంగా ఉప్మా అనేది తయారు చేసుకోవచ్చు. కడుపు నిండా మనకు నిండిపోతుందండి. ఈ విధంగా తినడం వల్ల అసలు మనకైతే ఆకలైతే అనిపించదు. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల. ఈ రెసిపీ కేవలం బ్రేక్‌ఫాస్ట్‌కే కాకుండా మనం స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైమ్‌లో చాలా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. దీనికైతే ఎటువంటి చట్నీ, సాంబార్ లేదా ఆ కెచప్ అనేది అస్సలు అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మనం లాగించేయొచ్చనమాట.
ఇందులో వేసిన ఐటెమ్స్ అన్నీ నేచురల్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఈ విధంగా అంతా ఫ్రై చేసి ఇక దీన్ని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఎటువంటి దీన్ని హీట్ చేసే అవసరం అయితే లేదనమాట. జస్ట్ ఇలా వేడిగా ఉంటే చాలండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇక దీన్ని మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ అయిన బ్రౌన్ బ్రెడ్ ఉప్మా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం బ్రేక్‌ఫాస్ట్‌కే కాదండి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీ అండ్ జస్ట్ 5 మినిట్స్‌లో ఈ విధంగా తయారు చేసి పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.